హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉండుంటారు. ఈ అప్నా యాప్లో ఇలాంటివి కూడా జరుగుతాయా అని. అవునండి, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇలా జరిగితే మనం ఏం చేయాలో చెప్పడానికనే మీకు ఈ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఈ అప్నా యాప్ గురించి చాలామందికి తెలీదు. ఇది వచ్చి ఒక జాబ్ యాప్ అనమాట. మనకి ఏ జాబ్స్ కావాలన్నా ఇందులో మనం హ్యాపీగా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ జెన్యూన్ యాప్ ఇది. ఈ యాప్ నేను 1 year బ్యాక్ డౌన్లోడ్ చేసుకున్నాను. జాబ్కి కూడా అప్లై చేశాను. అప్లై చేసుకున్న 7 daysకి నాకు కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ ఉందని. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోయాను. ఫస్ట్ అయితే ఈ యాప్ ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి, సేల్స్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అని, నెక్స్ట్ మేనేజర్ జాబ్స్, మార్కెటింగ్ జాబ్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇవే కాకుండా కార్ క్లీనింగ్, హౌస్ మేట్స్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయగానే మనకి జాబ్ హైలైట్స్, జాబ్ రోల్, డిస్క్రిప్షన్, కంపెనీ గురించి, ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇవన్నీ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంచుతాడు. అండ్ శాలరీ డీటెయిల్స్, వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీసా, ఫుల్ టైమా, పార్ట్ టైమా అన్నవి కూడా మనకి మెన్షన్ చేసి ఉంచుతారు. ఇదంతా మనకి నచ్చితే కింద మనం అప్లై ఫర్ జాబ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి, అది క్లిక్ చేసుకుని మనం హ్యాపీగా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్ లొకేషన్లో మనకి జాబ్ కావాలన్నా సరే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియాలో జాబ్సే కాకుండా ఇంటర్నేషనల్లో జాబ్స్ కూడా అప్లై చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ యాప్లో ఉందన్నమాట. దీనిలో కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. జాబ్ రోల్, డిస్క్రిప్షన్, హైలైట్స్, కంపెనీ గురించి, నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్, నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమా, ఫుల్ టైమా, హాఫ్ టైమా, ఫ్రెషరా, ఎక్స్పీరియన్స్డా అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చి మన ప్రొఫైల్. ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రెజ్యూమే కూడా ఇందులోనే అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసేసుకోవాలి. సో మనం ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయ్యి పంపిస్తూ ఉంటారు. మనలాగే చాలామంది అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ రిక్వెస్ట్లు సెండ్ చేస్తారు. మన ఇష్టం, మనం యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదండి. ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వగానే వచ్చే మెసేజ్ ఏంటంటే, హాయ్, ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అని ఇంకా సంథింగ్ ఏదో పంపిస్తారు. పంపించిన వెంటనే మనం ఏమనుకుంటామంటే సమ్ జాబ్ పర్పస్ గురించి వాళ్ళు చాట్ చేస్తారు. మన డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ గురించి, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యామా, దీని గురించి వాళ్ళు చాట్ చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ అదేమీ లేదండి. అంత అన్నెసరీ చాటింగ్, సరదాగా టైం పాస్గా పెట్టే మెసేజెస్ అవన్నీను. వాళ్ళ కన్వర్జేషనే నాకు అసలు నచ్చలేదు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే సింపుల్గా కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ ఎలా చేయాలో అన్నది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ చాట్ ఓపెన్ చేయగానే మనకి పైన 3 dots కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి రిపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. రిపోర్ట్ ఓపెన్ చేయగానే మనకి 4 చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సస్పిషియస్ కంటెంట్ అని క్లిక్ చేస్తే అక్కడ మనం ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్లో మనం కంప్లైంట్ రాసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కంప్లైంట్ పాస్ అవుతుంది. సో ఇలా ఈజీగా సింపుల్గా మనం కంప్లైంట్ అనేది పాస్ చేయొచ్చండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.